పరిస్థితులన్నీ కూడా కళ్ళ ముందే పాడైపోయినాయి, స్థితిగతులన్నీ కూడా కళ్ళ ముందే పాడైపోయినాయి, భవిష్యత్ అంతా కూడా ఏమీ లేనట్లు కనిపిస్తుంది. అంతకు మించి దేన స్థితిలోనికి మనం ఏమాత్రమో కూడా వెళ్ళలేము. మారాలి అని అంటే నేను మారాలి, నా జీవితం మారాలి అంటే నేను మారాలి, నా ఆర్థిక పరిస్థితులు మారాలి అంటే నేను మారాలి. ఇక్కడ కూర్చోవడం వల్ల ఏ ఉపయోగం కూడా లేదు. ఇప్పుడు మెల్లిగా ఒక్కొక్క వచనం చూద్దాం. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా ఒకరికొకడు చూచి మనము చచ్చిపోవడానికి అస్సలు ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? నా మాట చూడండి, వాళ్ళు 4 కూర్చున్నారు, ఒకరికొకరు చూసుకుని మాట్లాడుకుంటున్న మాటలు ఇవన్నీ కూడా ఇక్కడ శ్రద్ధగా ఆలకించండి. ఒకరికొకరు చూసుకుని మాట్లాడుకుంటున్న మాటలు, మనం ఇక్కడ ఎందుకు ఉండాలి అసలు, మనం ఇక్కడ ఎందుకు కూర్చోవాలి అసలు? అరే పరిస్థితులు ఏమీ కూడా బాగాలేదు, ఇప్పటికే అధ్వానం అయిపోయింది, ఇంతకు మించి దేన స్థితిలోనికి మనం ఏమాత్రమో కూడా వెళ్ళలేము, ఇంతకు మించి దయనీయమైన స్థితిలోనికి మనం ఏమాత్రమో కూడా వెళ్ళలేము. కనీసం తినడానికి ఆహారం లేదు, పరిస్థితులన్నీ కూడా కళ్ళ ముందే పాడైపోయినాయి, స్థితిగతులన్నీ కూడా కళ్ళ ముందే పాడైపోయినాయి, భవిష్యత్ అంతా కూడా ఏమీ లేనట్లు కనిపిస్తుంది. ఎదరకు వెళ్తే దినములన్నీ కూడా శూన్యముగా కనిపిస్తున్నాయి తప్ప ఏ ఆధారము కానీ, ఏ ఆదరణ కానీ, లేకపోతే ఏదో ఒక కార్యం జరుగుతుందన్న నిరీక్షణ కానీ ఏది కూడా లేనప్పుడు ఇంకెందుకు ఉండాలి ఇక్కడ? ఇంకెందుకు బ్రతకాలి ఈ పరిస్థితుల్లో? ఇంకెందుకు ఉండాలి ఇదే స్థలంలో? ఇంకెందుకు మనం ఇక్కడ ఐడియల్గా ఉండిపోవాలి? ఏ పని చేయకుండా, ఏ పని లేకుండా, ఎవడో ఏదో పెడతాడని, ఎవడో ఏదో తెస్తాడని మనం ఎందుకు చూడాలి అసలు? ఆ స్థాయికి, ఆ ఆలోచనకు వాళ్ళు వచ్చేసారు. సరే, ఇప్పుడు ఆ ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు గమనించండి. ఇంకెంతకాలం ఉండాలి ఇక్కడ? ఇప్పటికీ కూడా మనం మారకపోతే, ఇప్పటికీ కూడా మనం వెళ్ళకపోతే, ఇప్పటికీ కూడా మనం లేవకపోతే, ఇప్పటికీ కూడా ఇలాగే కూర్చొని ఇంకెలాగే ఉండిపోతే ఇంకెప్పటికీ మన జీవితాలు మారవు, ఇంకెప్పటికీ మన పరిస్థితులు మారవు, ఇంకెప్పటికీ మన స్థితిగతులు ఏమాత్రమూ కూడా మారవు. ఇప్పుడు పరిస్థితి మారాలి అని అంటే, కడుపు నిండాలి అంటే, సమృద్ధిలోకి వెళ్ళాలి అని అంటే, దీవెన చూడాలి అని అంటే, ఇప్పుడు ఐడిల్గా ఉండిపోకుండా, మామూలుగా ఏ పని లేకుండా కూర్చుండిపోకుండా ఏదో ఒక వైపు, ఏదో ఒక చోటికి మనం వెళ్ళి మన కడుపు నింపుకోవడానికి ప్రయాసపడాలని ఆలోచన కూడా వచ్చేస్తారు. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ఆల్రెడీ సిచ్యువేషన్ అంతా పాడైపోయింది, ఇంకా ఇలాగే ఉంటే ఇంకా పాడైపోతుంది తప్ప ఇంకా బాగుపడేది ఇది కూడా లేదు. ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తాను చెప్పలా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ప్రియమైన బిడ్డ, గుర్తుపెట్టుకో. మన కుటుంబ పరిస్థితులు కావచ్చు, మన ఆత్మీయ పరిస్థితి కావచ్చు, ఆత్మీయ స్థితిగతులు కావచ్చు, మెల్లిమెల్లిగా కళ్ళ ముందు పాడైపోతున్న పరిస్థితులు ఉన్నప్పుడు, ఇంకా వివేకము కలిగి కూడా పాడైపోతుందని తెలిసి కూడా స్థితిగతులన్నీ మారిపోతున్నప్పటికీ కూడా ఇంకా ప్రార్థనలోనికి రాక, ఇంకా మోకాళ్ళ అనుభవం మీదకి రాక, ఇంకా ఉపవాసంలోనికి రాక, ఇంకా సమర్పణలోనికి రాక, నువ్వు ఎంత కాలము కూడా అలాగే కూర్చుంటే ఎప్పటికీ కూడా పరిస్థితులు ఏమాత్రము మారవు. కుటుంబ పరిస్థితులైనా అంతే, చిన్నదో పెద్దదో, కష్టమో నష్టమో, ఏదో ఒక దాని వైపు నువ్వు రిస్క్ తీసుకుని వెళ్ళకపోతే ఎంత కాలమైనా కూడా నువ్వు అక్కడే అలాగే ఉండిపోవాలి. మార్పు లేకపోతే, పరిస్థితిలో మార్పు రాకపోతే, కుటుంబంలో మార్పు రాకపోతే, ఆలోచన విధానంలో మార్పు రాకపోతే, వీళ్ళు మాట్లాడుతున్న మనం చచ్చిపోయేంత వరకు, చచ్చిపోయేదాకా కూడా ఇక్కడ ఎందుకు ఇలా ఉండాలిరా అంటే, వాడికి ఏ ఆలోచన వచ్చిందంటే ఇంకెక్కడ ఉన్నంత వరకు ఇలాగే ఉంటాను తప్ప మన బ్రతికేమీ మారదు. దేని కొరకు చూడాలి? ఇక్కడ ఇలాగే కూర్చుని సావు కొరకు ఎదురు చూడాలి తప్ప ఇంకెప్పటికీ పరిస్థితి మారదు. ఇలాగే కూర్చుని చచ్చిపోవడం కంటే అవసరమైతే శత్రువు దగ్గరికైనా వెళ్దాం, అవసరమైతే వేరొక ప్రాంతానికైనా వెళ్దాం, ఎక్కడికోలాగా మనం ఇక్కడ నుండి లేచి వెళ్ళి మన బ్రతుకునైనా కనీసం కాపాడుకోదాం ఆలోచన వచ్చేసారు. దేవుడికి స్తోత్రం. ఒకసారి మిత్రమా గుర్తుపెట్టుకో, ఆ 4 మనకి నేర్పిస్తున్న ఫస్ట్ పాఠం ఏంటో తెలుసా? నువ్వున్న పరిస్థితి మారాలి అంటే మొట్టమొదటిగా నువ్వున్న స్థితిలో నుంచి నువ్వు లేచి ఏదో ఒక వైపుకు నువ్వు పరిగెత్తాల్సిన పరిస్థితుల్లో ఉన్నావు. మన కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు. మారాలి ప్రభు, నన్ను మార్చు ప్రభు, ఈ పరిస్థితులన్నీ మార్చే ప్రభు. నువ్వు చేసుకున్న ప్రార్థన తప్పు కాదు, కానీ ప్రార్థన ఒకటే చేసి నువ్వు ఉన్న స్థలంలో అలాగే కూర్చుంటే ఏ ఉపయోగమో కూడా ఉండదు. చిన్నదో పెద్దదో, ఏదో ఒక పనికి, చిన్నదో పెద్దదో, ఏదో ఒక ఉద్యోగానికి, చిన్నదో పెద్దదో, ఏదో కష్టానికి, ఏదో ఒక వైపు, ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒకలాగా వాళ్ళకు ఉండాల్సిన ఆలోచన ఒకటే, ఎంతవరకు ఇక్కడ ఉండి మనం ఇలా చచ్చిపోవాలా, ఎంతవరకు ఇలా ఉండి మన పరిస్థితి ఇలాగే ఉండిపోవాలి. నేను ఒక మాట జ్ఞాపకం చేయనా? ఏ పని లేకుండా అలాగే ఐడియల్గా ఉండిపోతే ఎంతకాలమైన పరిస్థితి మారదనడానికి ఒక విషయం కనపడుతుంది బైబిల్లో. 38 సంవత్సరాల నుంచి ఉన్నాడంటే అయ్యగారు. ఎక్కడా? తెలిసిన విషయమే, 38 సంవత్సరాల నుంచి ఉన్నాడంట. ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి ఆడు అక్కడే కూర్చున్నాడు, ఏ పని లేదు, ఏమీ చేసేది లేదు. పైగా వీడు వెళ్దాం అనుకుంటున్నాడు కానీ ఏమాత్రం కూడా ముందుకు వెళ్దా. పైగా వీడు చెప్పే షాక్ ఏంటంటే, నేను వెళ్దాం అనుకుంటున్నానండి కానీ ఎవరో ఒకరు నా ముందు వచ్చేసి ఏం చేస్తున్నారంట, నాకంటే ముందుకు వెళ్ళిపోతున్నారంట. 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గరే ఉన్నవాడు ఆ కిందకి దిగెళ్ళాడా? వీడిలో ఏ మార్పు లేదు. యేసయ్య వచ్చి 60 ఏంట్రా పరిస్థితి ఎంతకాలం నుంచి ఉన్నామంటే, సార్ నేను చాలా సీనియర్ అండి, ఇక్కడ వెళ్దాం అనుకుంటున్నాను అంతేనండి, కానీ ఏమాత్రం ముందుకు వెళ్తలేదండి. అనుకుంటే సరిపోదు, అనుకుంటే మారదు. వీళ్ళు మాట్లాడుకుంటున్న మాట గమనించి ఒకసారి. ఎంత కాలం ఇక్కడ ఉండి మనం చచ్చిపోదాం, ఎంత కాలం ఇక్కడ ఉండి మనం ఇలాగైపోదాం? లే
మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం. 4వ వచనం, పట్టణంలోనికి పోవుదు అనుకుంటే మా పట్టణంలో క్షామం ఉన్నందున అక్కడ ఏమైపోతాం, మనం చనిపోతాం. తర్వాత ఎక్కడ కూర్చున్నా ఇక్కడ కూడా చచ్చిపోతాం. పదండి, సిరియనుల దండుపేటలోకి పోవుదాం రండి. వారు మనల్ని బ్రతికినిస్తే బ్రతుకుదాం, వాళ్ళు మనల్ని చంపేస్తే చచ్చిపోదాం అనుకుని చెప్పి సంధి చీకటి యందు సిరియనుల దండుల పేటలోకి పోవాలని లేచి సిరియనుల దండు వెనక భాగం నుంచి వెలుపలి బయట భాగం నుంచి నద్దుకు రాగా అచ్చట వాళ్ళకి ఎవరు కనపడలేదు. నా మాట శ్రద్ధగా ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకో. ఇంకెంతకాలం ఇక్కడ ఉండిపోవాలని ఆలోచనతో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు. లేదు, ఈ రోజు నుంచి అయినా మారాలా, ఈ క్షణము నుంచి అయినా మారాలా, ఇప్పుడు ఈ సెకండ్ అయినా మారాలి. నా పరిస్థితి మారాలి అని అంటే నేను మారాలి, నా కుటుంబం మారాలి అని అంటే నేను మారాలి, నా జీవితం మారాలి అంటే నేను మారాలి, నా ఆర్థిక పరిస్థితులు మారాలి అంటే నేను మారాలి. ఇక్కడ కూర్చోవడం వల్ల ఏ ఉపయోగం ఒకటి లేదు, లేచి వెళ్దాం నడండి అని చెప్పేసి అని వాళ్ళు ఉన్న పాటలు లేచి నిలబడడం మొదలు పెట్టారు. అందుకే ఒక దైవజనుడు ఇలా మాట్లాడతాడు, నాకు బాగా నచ్చింది ఆ మాట. ఇంగ్లీష్లో ఆయన మాట్లాడుతూ ఆయన వ్లాగ్ రాస్తున్నప్పుడు చెప్తాడు, బై చేంజింగ్ నథింగ్ చేంజెస్. అది మార్చుకోకపోతే ఏది ఎప్పటికీ మారదు.